వెల్కమ్ బ్యాక్ టు ఓట్ ఫర్ ది కంట్రీ క్యాంపెయిన్. రోటరీ చేసిన ఈ క్యాంపెయిన్లో మనతో మాట్లాడడానికి ఈరోజు ఉన్నారు సురభి శారద గారు, ప్రిన్సిపల్ గీతం స్కూల్. మేడం మాటల్లో తెలుసుకుందాం, అందరూ ఓటు ఎందుకు వేయాలి, ఓటుకి ఏంటి ఇంపార్టెన్స్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ ఫర్ కమింగ్. Thank you very much, sir, for giving this wonderful opportunity. ముఖ్యంగా నేను ఒక మాట చెప్పదలుచుకున్నాను. ప్రతి వారు కూడా నాకేమిటి, నేనే ఎందుకు చెయ్యాలి, నేను ఒక్కడిని చేయకపోతే ఏమవుతుంది అనే ధోరణి చాలా చోట్ల కనిపిస్తోంది. ఎన్నోసార్లు మనమే ప్రశ్నించుకోవాలి. మనం ఎవరినైనా నిలదీసే శక్తి, మార్పు కావాలనుకున్నా లేదా వాళ్ళని ప్రశ్నించాలనుకున్నా, ఏ రకమైన ఇబ్బందులు ఉన్నా వాళ్ళని వెళ్ళి నిలదీయాలి అని అనుకుంటే కనుక దానికి మార్పు, తీర్పు ఈ రెండిటికి కూడా ఏకైక రూటు, ఏకైక ఆయుధం ఓటు అని నేను నమ్ముతున్నాను. మనలో చాలామంది చెప్తూ ఉంటారు, మేధావులు సాధారణంగా ఓటు వేయట్లేదు, అందుకనే ప్రతి ఇయర్ కూడా 60 to 70% మాత్రమే ఓట్లు పోల్ అవుతున్నాయి. అయితే నేను అలా అనుకోవట్లేదు. ఇది కేవలం నేను ఒక్కటిని వేయకపోతే ఏమవుతుందనో, లేదు ఒక ఉదాసీనత వలనో, అది కాకపోతే కొంచెం బద్ధకం వలనో, నాతోనే ఉందా ప్రపంచం అనుకునే ధోరణిలో ఇది మిస్ అవుతున్నాం. రాజుగారు పాలకథ అందరికీ తెలుసు కదా. అందరినీ పాలు తీసుకురమ్మంటే నేను ఒక్కడిని నీళ్ళు తీసుకొస్తే ఏమవుతుంది అని చెప్పి అందరూ నీరే తీసుకొచ్చారట. దాని పర్యవసానం ఏంటో మనకు తెలుసు. అయితే ప్రపంచంలో ఏ పదవి ఓటరు బాధ్యత కన్నా చాలా గొప్పది అనేది లేదు అని చెప్పి మనకి ఫ్రెడరిక్ చెప్పారు. దాన్ని నిజంగా నేను నమ్ముతాను. ఎందుకంటే ఒక్క ఓటరుకే ఈ ప్రపంచాన్ని ఆదేశించే శక్తి ఉంది. మన ఓటు చాలా విలువైనది. దీన్ని ఖచ్చితంగా మనం వెయ్యాలి. మార్పుని కానీ తీర్పుని కానీ మీరేం చెప్పాలనుకున్నా కూడా దాని ద్వారానే సాధ్యమవుతుంది. లేదంటే ఏమవుతుంది, ఓటు వెయ్యకపోతే ఏమవుతుంది. తిలక్ గారు చెప్పిన సిద్ధాంతం ఉంది కదా, గజానికి ఒక గాంధారి కొడుకు వస్తారటండి మన ప్రపంచంలో. దాన్ని బట్టి మన దేశ భవిష్యత్తు ఏమవుతుంది. ఈరోజు అన్ని విధాలా మనం ఎంతో వెల్ విషర్గా ఉన్నాము, వెల్ ఫర్నిష్డ్గా ఉన్నాము. మరి మన భావితరాలకి మనం చేయవలసిన బాధ్యత ఏంటి, ఏం తీసుకొచ్చి వాళ్ళకి అప్పచెప్పాలి అనేది మనం ప్రశ్నించుకోకపోతే ఎప్పుడూ ఇళ్లల్లోనే గడిచిపోతాయి. నేను చాలా బిజీగా ఉన్నాను, ఆ రోజు నేను ఊళ్ళో లేదంటే నేను వేసేవాడిని, ఇలా రకరకాలుగా చెప్తూ ఉంటారు. కానీ ఒక్కసారి ఆలోచించండి, 5 నిమిషాలు మనం బద్దకిస్తే 5 సంవత్సరాలు ఇది వెంటాడుతుంది. ఇది మనకు అవసరమా? ఖచ్చితంగా ఆలోచించండి. 365 రోజులు, 5 సంవత్సరాలు, మళ్ళీ అందులో 2 లీప్ ఇయర్స్. ఇలా కనుక మనం చూసుకుంటే 20,30,880 నిమిషాల్లో కేవలం 5 నిమిషాలు మనం వెళ్ళి ఓటు వేయలేమా? ఈ దేశానికి మంచి మార్పు తీసుకురాలేమా? సమాజాన్ని నిర్మించలేమా? ఖచ్చితంగా ఆలోచించి మిత్రమా, ఓటు చాలా పవర్ఫుల్. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్ టు మీ కేర్ఫుల్లీ. థ్యాంక్ యూ. అది ప్రిన్సిపల్ మేడం చెప్పింది విన్నారు కదా. ఖచ్చితంగా అందరం కూడా ఓటు వేద్దాం. 5 నిమిషాల్లో 10 నిమిషాల్లో ఖచ్చితంగా కేటాయిద్దాం. మంచి నాయకుడిని ఎన్నుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఓట్ ఫర్ ది కంట్రీ. నేను విద్యాసాగర్, రోటరీ కాకినాడ సెంట్రల్. థ్యాంక్ యూ.